ఓం నమ శివాయ. అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ ఆ రకంగానే చెప్పుకుంటున్నారు అని చెప్పుకుంటే మీ యొక్క తల్లిదండ్రులు ఏం సంతోషించరు. కానీ తల్లి పంచినటువంటి ప్రేమ దగ్గర ఇటువంటి వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటే తల్లి సంతోషించదు. కానీ మనం తల్లి తండ్రి ఉన్నన్నాళ్ళు కూడా వాళ్ళని శుభ్రంగా చూసుకోండి. అంతే తప్ప ఈ రకంగా పెట్టుకున్నంత మాత్రాన తప్పని నేను అనటం లేదు. కానీ ఈ రకంగా పెట్టుకునే వేస్ట్. తల్లి తండ్రి ఉన్నంత వరకే నీ యొక్క విలువ. తల్లి ప్రేమ ముందు ఎటువంటి ప్రేమైనా తక్కువే. అలాగే తల్లి బిడ్డకి ఆకలి చూస్తుందన్నమాట. కాబట్టి ఆ తల్లిని చక్కగా చూసుకోండి. తల్లి తండ్రి ఇద్దరిని కూడా చక్కగా చూసుకోండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప వాళ్ళు తల్లి తండ్రి పోయిన తర్వాత కొంతమంది మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అలాగ పెడుతూ ఉంటారు. కానీ అలా పెట్టినందువల్ల సుఖం లే కదా. ముందు శుభ్రంగా చూడకుండా తర్వాత ఏదో మేము చూసాం అన్నట్టుగా వాట్సాప్లోని, ఫేస్బుక్లోని ప్రపంచం మొత్తం చూసినట్టుగా పెట్టేస్తే దానివల్ల భగవంతుడు అనుగ్రహించడు. కానీ ఏ జన్మలో ఎంత రుణం ఉందో నీ యొక్క తల్లి తండ్రి చేస్తేనే ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా నీకు కలుగుతుంది. వాళ్ళు ఉన్నంత వరకే తప్ప వాళ్ళు లేనటువంటి జీవితం నీకు ఎలాగ తయారవుతుందంటే ఎవరికైనా సరే తల్లి తండ్రి ఉన్నంత వరకే విలువ. తల్లి తండ్రిని కాపాడుకోండి, చక్కగా చూడండి. అందరూ కూడా చూడటం లేదు అంటం లేదు, చూసిన వాళ్ళు ఉన్నారు. కానీ తల్లి తండ్రిని చాలామంది అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. అటువంటివి కొన్ని బాధిస్తున్నాయి. అనాథాశ్రమాలు ఎందుకు పుడుతున్నాయి? అమ్మా నాన్నల ఆశ్రమాలు ఎందుకు పుడుతున్నాయి? మనం చూడకపోబట్టే. ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రిని చూడండి. ఆ భగవంతుడు మీకు అనుగ్రహాన్ని కూడా కలిగిస్తాడు. భగవంతుడికి ఎన్ని పూజలు చేసినా తల్లి తండ్రిని చూడనటువంటి వాళ్ళు నరకలోకానికి కూడా వెళ్తారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా తల్లి తండ్రిని చూడండి. వారి యొక్క ప్రేమ ఆదరాభిమానాలు కూడా పొందండి. అదే నేను చెప్పేది ఈ యొక్క వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి. ఓం నమ శివాయ.